పంచదార్ల కొండలో జరుగుతున్న తవ్వకాల కారణంగా వైబ్రేషన్స్ వస్తున్నాయి, అది ఆలయానికి ముప్పుగా మారే అవకాశం ఉంటుంది. రెండో సరే, మీరు రాజకీయపరమైన అంశాలని మీరు ఏదైనా నేను సమాధానం చెప్తాను, మీరు క్వశ్చన్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పింది మేము విన్నాం కాబట్టి 2014-19 మధ్యలో తవ్వకాలు జరిగినాయి. అప్పుడు ఉన్న వాళ్ళని కూడా మీరు విచారించాలని కోరుతారా? ఎస్, ఎస్. మీరు ఫాలో అవ్వలేదేమో, మీరు మీ మైండ్లో ఒక ప్రీ ఆక్యుపైడ్ విషయం మీద మీరు వచ్చి ఉండొచ్చు, కానీ నేను చెప్పింది పాత. అరే మీకు అడుగుతున్నా, నేను అడుగుతున్నా, మీరు మీరంతా వీడియో. అరే రవి గారు, సార్ రవి గారు ఉండండి. మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నా, వినండి. క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నా. లెట్ మీ ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఉండండి. సార్ నేను లేకపోతే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఈరోజు ఉన్న టెక్నాలజీతో చేయాల్సిన పని లేదు. గూగుల్లోకి వెళ్ళి మీరు అక్కడి నుంచి అక్కడికి ఎన్ని మీటర్స్ ఉందని చెప్పి డైరెక్ట్గా డ్రా చేసుకుంటే వస్తుంది. ఇది గూగుల్ నుంచి డ్రా చేస్తే 1900 మీటర్లు ఉంది, లేదా 1800 ±100 or 200 మీటర్స్ వస్తుంది, కానీ 1000 మీటర్స్ అయితే కాదు. ఇది ప్రైమరీ. ఎస్ అబ్సల్యూట్లీ. అరే ప్రైమరీ రిపోర్ట్. మీరు ఒక క్వశ్చన్ వేశారు రవి గారు, నేను ఆన్సర్ చేసినంత వరకు ఓపిక పట్టాలి కదా మీకు. మీరు క్వశ్చన్ చేసినప్పుడు నేను ఆన్సర్ చేశాను. నేను ఆన్సర్ చేసినప్పుడు ఎందుకు ఓపిక పట్టలేరు? ఓకే, ఆయన ఏమన్నారంటే ఇందులో గ్రావెల్ అండ్ బోల్డర్స్ అనే ఆర్డర్ ఇస్తారు. బోల్డర్స్ మనం తీయాలంటే అందులో బోర్ చేయాలి, డెఫినెట్గా వైబ్రేషన్ వస్తుంది. నేను సపోర్ట్ చేయట్లేదు. మీకు పదే చెప్తున్నా, ఏదైతే క్వారీ ఉందో ఆ క్వారీకి నేను సపోర్ట్ చేయట్లేదు. అది ఆపమని చెప్పి లెటర్ ఇచ్చింది నేను. దృక్పథంతో డిఆర్సీలో ఒక ఎమ్మెల్యే ఆయన సపోర్ట్ చేస్తున్న మొత్తం ఎమ్మెల్యేలు వద్దని చెప్పిన తర్వాత కూడా జిల్లా యంత్రాంగం ఏ విధంగా అక్కడ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఇచ్చింది? గడిచిన 2 నెలల కాలంలో కంప్లీట్ గా కొట్టేశారని ఎట్లా నిర్ధారించారు? ఈ 2 నెలల కాలం పాటు ఏడీ మైన్స్ ఏమయ్యారు, విజిలెన్స్ ఏమైంది, ఎక్కడికి పోయారు వీళ్ళంతా? ఈ 2 నెలల్లో కూడా నేను అనేక సందర్భాల్లో అనేక వ్యక్తుల దగ్గర, మంత్రుల దగ్గర, ఎవరో కలెక్టర్ గారి దగ్గర, అందరి దగ్గర నేను తీసుకెళ్ళటం జరిగింది. నేను తీసుకెళ్ళిన తర్వాతే ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ సోకాల్డ్ ధర్మశ్రీ ఏదో చెప్తున్నాడు, నేను చెప్పిన తర్వాత ఉండండి. ఆ కమిటీ కూడా నేను చెప్పిన తర్వాత వేశారు ఈ కమిటీ కూడా. అండ్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఫైనల్ రిపోర్టే మనం కన్సిడర్ చేస్తాం, కానీ ప్రిలిమినరీ రిపోర్ట్ మీద అక్కడ సీజ్ చేయడం జరిగింది. ఏది లాస్ట్ మంత్ కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీ వచ్చి అన్ని రిపోర్ట్స్ తీసుకునేసరికి ఈ 10th అయింది. అరే ఆర్డర్ ఇచ్చి సార్, వినండి సార్, నేనైతే ముందు నుంచి చెప్తున్నా. నేను రవి గారు చేసింది నేను ఒక శాసనసభ్యుడిగా. కమిటీ వచ్చింది, కమిటీ రిపోర్ట్ ఇచ్చిన కమిటీ ప్రకారంగా సీజ్ అయింది. ఈ వాస్తవాలు. దీన్ని మీరు ఎన్డీఏ కూటమికి తప్పుపడడానికి ఉండండి ఒకసారి వన్ బై వన్ లెట్ మీ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ 1 by 1. ఇవి చేసింది మేము. వైఎస్ఆర్సీపీ చెప్పిన దాన్ని మాత్రం చేసేది ఏం లేదు. వైఎస్ఆర్సీపీ చెప్పినా, నార్మల్ సిటిజన్ చెప్పినా మేము కన్సిడరేషన్లో తీసుకుంటాం. కానీ ఇక్కడ ఒక అంశం కాదు, 2 అంశాలు. గ్రావెల్ క్వారింగ్ అనేది ఈ రోజు నుంచి జరగట్లా, 2010 నుంచి జరుగుతుందనేది మీ అందరి దృష్టిలో తీసుకొచ్చా. ఓకే, మీరు అనేక సందర్భాల్లో మీ టీవీ ఛానల్స్ని నేను అడ్రస్ చేసినవి కూడా ఉన్నాయి. మీ అందరూ రవి గారు మీది కూడా మేము చూపించాం తీసుకెళ్ళి. ఆ రోజు కూడా కనబారాజు ఎమ్మెల్యేగా ఉంటుండగా ఇవన్నీ జరిగినాయి. అయితే ఇక్కడ రెండో విషయం, అందరూ ఇబ్బంది పడే విషయం కుట్ర. ఇవి 2 సపరేట్గా చూస్తున్నాం. 100% ఈ రోజుకి నేను కట్టుబడి ఉన్నింది, అక్కడ ఫణిగిరి కొండ మీద ఎక్స్కవేషన్ జరగకూడదు. సార్ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు 2019-24లో చాలా తవ్వేశారు, దాన్ని మీరు అడ్డుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరే పోరాటం చేశారు, మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. 2024 నుంచి మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అక్కడ తవ్వకాలు జరుగుతుంటే పోరాటం మీరు ఎందుకు మాట్లాడారు? తవ్వకాలు అంతవరకు తవ్వే వరకు మీరు ఏం చేస్తున్నారు అసలు?
తవ్వకాలు జరగలేదు. అరే ఆగండి, మీరు క్వశ్చన్ వేసిన మీరు క్వశ్చన్ వేసిన తర్వాత నేను అందుకనే గూగుల్ మ్యాప్ల మీద మీకు తీసుకొచ్చా పెట్టండమ్మా. అరే మీరు అడిగిన క్వశ్చన్ సార్ వినండి అరే వినండి. మీరు క్వశ్చన్ అయిపోయింది గట్టిగా మీరు గట్టిగా అరిచేసినంత అదే మీరు ఆన్సర్ వినడానికి రెడీగా ఉన్నారా? మీరు ఆన్సర్ వినడానికి రెడీగా ఉన్నారు. క్వశ్చన్ వేసిన తర్వాత అడిగిన దానికే సమాధానం చెప్తా. నేను అడిగిన దానికే మీకు సమాధానం చెప్తా. అడిగిన దానికే సమాధానం చెప్తా బాబు. ఒకసారి ఉండండి. అడిగిన దానికే సమాధానం చెప్తా. ఈ 2 సంవత్సరాలు ఎక్స్క్వేషన్ జరగల, కేవలం 2 నెలల నుంచే ఎక్స్క్వేషన్ జరుగుతుంది. అది కూడా నేను వెళ్ళి ఆపడం జరిగింది. వాస్తవానికి చట్టపరంగానే వాళ్ళంతా పర్మిషన్లు పెట్టుకున్నారు. అందులో 2 క్వారీల్లో ఒక క్వారీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నేను ఆపుకుంటూ వచ్చాను నేను. కానీ యాజ్ పర్ చట్టం ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సింది నేను అడ్డడానికి నాకు లేదు. అడ్డడం ఎప్పుడు అడ్డగలను? దాన్ని నో మైనింగ్ జోన్ కింద పెట్టడమో లేకపోతే ఇంకోటి చేసినప్పుడు మాత్రం అడ్డగలనని చెప్పి నేను దాని మీద పూర్తిగా దృష్టి పెట్టా. ఈవెన్ ఈ 2 కూడా ఆపాలని చెప్పి కూడా నేను అనేక సందర్భాల్లో అనేక మందికి లెటర్లు ఇచ్చా. మీరు నా చిత్తశుద్ధి యాజ్ ఏ శాసనసభ్యుడిగా నా చిత్తశుద్ధి శంకించాల్సిన అవసరం లేదు. మీరు గట్టిగా అడిగేసినంత మాత్రాన నిజాలు అయిపోవు. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వన్ క్వశ్చన్. మీరు గట్టిగా అడగండి, నెమ్మదిగా మాట్లాడండి. మీరు మాట్లాడండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1600 మీటర్ల వరకు గత ప్రభుత్వ హయాంలో తగ్గినది తప్పైనప్పుడు ఇంకా 300 మీటర్లు పెరిగి 1900 మీటర్లు తగ్గుతున్నప్పుడు ఎందుకు తప్పు కాలేదు? తప్పు కాలేదని ఎవరు చెప్పారు? అరే తప్పు కాలేదని ఎవరు చెప్పారు? ఆపింది నేను, సీజ్ చేయించింది నేను. అరే బాబు సార్, మీరు సీజ్ చేయించింది నేను, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. సీజ్ చేయించింది నేను. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఏం ఒరిజినల్ అవన్నీ కాదు, ఒరిజినల్ కూడా ఉంది. వీడియోలు పెట్టండి. ఒరిజినల్ వీడియోలు వేయండి. ఒరిజినల్ వీడియోలు కూడా వేయండి. ఇవన్నీ ఒరిజినల్ అండి. ఈ రోజు పొద్దున్న తీసిన వీడియోలు ఇవన్నీ. సార్ మీరు అన్ని వద్దండి, ఒకటే మీరు చెప్పింది. మీరు ఎందుకు చేస్తున్నారు మీరు? నేను ఒక శాసనం చెప్పి నెక్స్ట్ ఇదిగోండి. ఈరోజు వచ్చిన ఆన్సైట్ వీడియో, ఈరోజు మార్నింగ్ తీసిన ఆన్సైట్ వీడియో చూసుకోండి. ఆన్సైట్ వీడియో అడిగారు మీరు అందరూ. నేను అన్ని ప్రిపేర్డ్ అయ్యి వచ్చాను. అలాగే డేట్ టైం కూడా తీస్తాం. మీరు ఇప్పుడే తీసుకొని రండి. మీరు తీసుకోండి వెళ్ళి మీరు తీసుకోండి. అలాగే ఓకే డన్. ఓకే చెప్పండి.